హలో అండి. ఈ వీడియోలో ఫాలోయింగ్ న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన యాన్ వచ్చేసి జీయు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదా! సో, తన రూమ్‌లోకొచ్చేసి వెంటనే జింగ్‌కి కాల్ చేద్దామని చెప్పి అనుకుంటుందనమాట. ఇంతలో జింగే తనకి కాల్ చేస్తాడు. జింగ్ కాల్ చేయగానే ఎలా ఉన్నావు అని అడిగితే తనకి ఏడ్చేస్తుందనమాట. ఏమైంది అంటే, ఏం లేదు నేను చాలా మిస్ అవుతున్నాను అన్నట్టు చెప్తుంది. కంపెనీ అంతా ఓకేనా, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి అంటే, నువ్వేం వర్రీ అవ్వకు నేను అదంతా చూసుకుంటా అన్నట్టు జింగ్ చెప్తాడు. ఇదంతా అయిన తర్వాత మనం ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దాం మన లైఫ్ అన్నట్టు కూడా చెప్తాడనమాట. నేను నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలనుకున్నాను. బట్ అది ఫోన్‌లో చెప్పలేను. రేపు కంపెనీకి వచ్చిన తర్వాత నీతో డిస్కస్ చేస్తాను అన్నట్టు చెప్తుంది. జింగ్ ఓకే అంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో మియాని చూపిస్తారు. మియా ఏం చేస్తుందంటే జియో మెయిల్‌ని హ్యాక్ చేస్తుంది. హ్యాక్ చేసిన తర్వాత తనకి ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఏదో సోషల్ మీడియాలో జర్మనీ కంట్రీ ఆరిజిన్‌తో ఏదో సోషల్ మీడియాలో తనే జియోవే ఓనర్ అన్నట్టు ఆ సోషల్ మీడియాలో మన ఫెంగ్ ఉంటాడు కదా! ఎవరైతే ఆ మోడల్ తన దగ్గర కొట్టేసి తీసుకున్నాడో, ఎవరైతే వాళ్ళ పేరెంట్స్‌ని చంపేశాడో, ఆ ఫెంగ్ ఫోటో ఒకటి కనిపిస్తుందనమాట. అది చూసి కన్ఫర్మ్‌గా ఆ అకౌంట్ ఓనర్ జియోయే కాబట్టి, అంటే ఫెంగ్ కూడా జియో పంపించినోడేనా అని చెప్పేసి వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. మియాకి ఇంకా పక్కనే ఉన్న మన జింగ్ సెక్రటరీకి కూడా ఇదంతా అర్థమవుతుందనమాట. నెక్స్ట్ డే తన కంపెనీకొచ్చేసి మీటింగ్ రూమ్‌లోకెళ్ళి జింగ్ నేను నీతో మాట్లాడాలి ఒకసారి నా క్యాబిన్‌కి రా అన్నట్టు పిలుస్తుంది. జింగ్ రాగానే గట్టిగా యాక్ట్ చేసుకుంటుందనమాట. నాకేదో చెప్పాలనుకున్నావు అదేంటి అని అడిగితే, చెప్పేలోపు డోర్ కొడుతూ ఉంటారు. ఎవరా అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే మియా వస్తుంది. మియా వచ్చేసి తనకి తెలిసిందంతా వాళ్ళతో చెప్తుంది. ఇదంతా జియోనే చేశాడు. ఆ ఫెంగ్ కూడా జియోని పంపించినట్టున్నాడు. మీ పేరెంట్స్ చనిపోవడానికి కూడా తనే కారణం అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట యాన్‌తో. యాన్ ఏమంటుందంటే అక్కడ ఒక లాకర్ ఉంది వాళ్ళ ఇంట్లో. ఆ లాకర్ పాస్వర్డ్ కన్నా తెలుసుకొని అది ఓపెన్ చేయగలిగితే కన్ఫర్మ్‌గా ఎవిడెన్స్ దాంట్లో ఉంటుంది. వన్స్ ఎవిడెన్స్ దొరకగానే అతన్ని జైలుకి పంపించొచ్చు అన్నట్టు ప్లాన్ చేస్తారనమాట. ఆ రోజు ఈవినింగ్ ఇక మళ్ళీ తన ఇంటికి వెళ్ళాలి కదా! జియో దగ్గరికే. సో, వెళ్ళే అప్పుడు బయట తను హగ్ చేసుకుంటుంది జింగ్‌ని. జింగ్‌ని తను హగ్ చేసుకున్నప్పుడు ఎవరో ఒకరు ఫోటోస్ తీసి అవి జియూకి సెండ్ చేస్తారు. తన ఇంటికి వెళ్ళగానే ఏంటి ఇంకా నువ్వు తినలేదా అంటే, నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా డిన్నర్ చేద్దువు అంటే, లేదు నేను బయట తినేసాను నాకు ఆకలిగా లేదని చెప్పి తను వెళ్తూ ఉంటుందనమాట. జియూ తనని ఆపి వెనక నుండి గట్టిగా పట్టుకుంటాడనమాట. జియూ యాన్ని ఏం చేస్తున్నావు నన్ను వదులు అంటే, ఎందుకు నాతో అబద్ధం చెప్పావు, ఇదంతా మోసమే కదా, నువ్వు జింగ్‌ని ఇంకా ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి ఆ ఫోటో చూపిస్తాడు. మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారా అన్నట్టు కూడా అడుగుతాడనమాట. తనని గట్టిగా దబాయించేసరికి, అవును దీని అంతటి వెనుక నువ్వే ఉన్నావు అని చెప్పేసి మాకు డౌట్‌గా ఉంది. అందుకే నిజం తెలుసుకోవడానికి మీ ఇంటికి ఎంటర్ అయ్యాను అన్నట్టు తను చెప్తుంది. జియు ఏమో ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పేసి ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడనమాట. చిన్నగా వదిలేసి తనని హౌస్ అరెస్ట్ చేద్దామని చెప్పేసి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్‌ని పెట్టి తనని రూమ్‌లో బంధించేస్తాడు ఆ ఇంట్లోనే. నెక్స్ట్ సీన్‌లో ఒక షేర్ హోల్డర్ మీటింగ్ పెడతారనమాట. వాళ్ళందరూ ఎవరు పెట్టారు ఈ మీటింగ్ అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎవరి మీటింగ్ పెట్టారని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకునే టైంలో అప్పుడే జియు లోపలికి ఎంటర్ అవుతాడనమాట. అది చూసిన జింగ్ నువ్వెందుకొచ్చావు? నువ్వు ఈ కంపెనీ కాదు బయటికి వెళ్ళిపో అంటే, ఎందుకొచ్చానో నేనే క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు ఈ కంపెనీకి చైర్మన్ నేను అవ్వబోతున్నాను అన్నట్టు చెప్తాడు. అదేంటంటే ఈ కంపెనీలో 20% షేర్ ఇప్పుడు నేను కొనేసాను. సో, ఆహ్, చైర్మన్ కన్నా నాకే ఎక్కువున్నాయి కాబట్టి ఇక అంతా ఈ కంపెనీ బాధ్యత నాదే. మధ్యాహ్నం లోపు న్యూస్ కూడా తెలిసిపోతుంది మీకు. ఆ షేర్స్ అమ్మింది ఎవరో కాదు జింగే, మీరే అడగండి అన్నట్టు అంటాడనమాట. అక్కడున్న షేర్ హోల్డర్స్ జింగ్ నువ్వెందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? కంపెనీ అతని చేతిలో ఎందుకు పెట్టావు? అన్నట్టు వాళ్ళు క్వెషన్స్ చేస్తూ ఉంటారనమాట. అర్థమైందనుకుంటా జింగ్. ఇక నీకు బయటికి వెళ్ళే టైం స్టార్ట్ అయింది. సో, నువ్వు ఏ ఏ షేర్స్ నువ్వు ఇప్పుడు నీకు ఎటువంటి షేర్స్ లేవు కాబట్టి మర్యాదగా నువ్వే వెళ్ళిపో లేకపోతే నేనే బయటికి తోస్తా నిన్ను అన్నట్టు చెప్తాడనమాట. ప్యారలల్‌గా మనకి యాన్ వచ్చేసి 3 డేస్ నుండి ఏం తినదనమాట. అక్కడ ఆమె ఏదైనా తినండి అంటే, లేదు నేను క్విన్‌తో మాట్లాడాలి అప్పుడే తింటా, జియూతో మాట్లాడాలి అప్పుడే తింటా అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. జియూ ఏదో పని మీద గూ గ్రూప్‌కి వెళ్ళాడు. సో, వచ్చిన తర్వాత మాట్లాడుదురు కానీ అంటే జియూ గూ గ్రూప్‌కి వెళ్ళాడా అన్నట్టు క్వెషన్ చేస్తే నాకేం తెలీదు అన్నట్టు తను బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాన్ వస్తుందనమాట. వాన్ లోపలికి వెళ్తుంటే వాళ్ళు అలో చేయరు ఆ సెక్యూరిటీ గార్డ్స్. ఆ సెక్యూరిటీ గార్డ్స్‌కి మీరు చాలా కష్టపడుతున్నారు అని చెప్పేసి చెరొక జ్యూస్ బాటిల్ ఇస్తుంది. వెళ్ళే అప్పుడు అంటే మెయిడ్ వెళ్ళేప్పుడు డోర్ క్లోజ్ చేయకండి తీసే ఉంచండి నాకు కొంచెం ఊపిరి అందట్లేదు ఎయిర్ సరిగ్గా ఫ్లో అవ్వట్లేదు అన్నట్టు చెప్తుందనమాట. సో, అందుకే డోర్ తీసేసి వెళ్ళిపోతుంది. వెళ్ళేప్పుడు సెక్యూరిటీ గార్డ్స్‌తో జాగ్రత్తగా చూడండి డోర్ తీసి వెళ్తున్నా అన్నట్టు చెప్పి వెళ్తుంది. ఇక్కడ తను ఏదైతే చెప్పాడో కంపెనీలో జియో చెప్తాడు కదా! ఇక ఇప్పుడు అతనే షేర్ హోల్డర్ అన్నట్టు. అప్పుడు జింగ్ పైకి లేసి ఇలా చెప్తాడనమాట. షేర్ హోల్డర్ ఇప్పుడు చైర్మన్ నువ్వు కాదు. నీ అన్ని షేర్స్ నేను కూడా హోల్డ్ చేస్తున్నానని చెప్పేసి రీజన్స్‌తో సహా, ప్రూఫ్‌లతో సహా చూపిస్తాడనమాట.
అసలు నా షేర్లు అమ్మిందే నువ్వు కొంటావని, నీలాంటి వాళ్ళు కొంటారని తెలిసి నేను నమ్మాను. ఎందుకంటే నేను అది తక్కువ అమౌంట్కి అమ్మలేదు, చాలా ఎక్కువ అమౌంట్తో అమ్మాను. సో నువ్వు ఇచ్చిన అమౌంట్ తోటి మా కంపెనీ ఇప్పుడు లాసులతో అంతా సెటిల్ అయిపోయింది. మీ కంపెనీలో ఉన్నంతంతా పెట్టేసావు కదా మా షేర్ల మీద, ఏదో నువ్వు చైర్మన్ అయిపోదామని. మాకు కావాల్సిన అమౌంట్ మాకు వచ్చింది, మాకు రిసీవ్స్ మాకు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు నీ అన్ని షేర్స్ నేను కూడా హోల్డ్ చేస్తున్నాను, వేరే వాళ్ళు నాకు రాసిచ్చారని చెప్పేసి ప్రూఫ్లతో సహా చూపిస్తాడనమాట. అప్పుడే తనకి వాన్ మీద డౌట్ వస్తుంది జియూకి. అంటే వాన్ ఆ డాక్యుమెంట్స్ అన్ని తనకు తెచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ వాన్ ఎప్పటి నుండో మన జింకే వర్క్ చేస్తుందనమాట, జింకే క్లోజ్ కాబట్టి. కావాలని చెప్పి అతనికి ఎందుకు క్లోజ్ అయిందంటే నిజాలు తీసుకువెళ్ళి జింక్తో చెప్దామని, అందుకని తను జియూతో క్లోజ్ అయ్యి జింక్ చెప్పిన పనులే చేస్తూ ఉండింది ఇన్ని రోజులు. సీన్‌లో మనకి యానే చూపిస్తారనమాట. ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా, డ్రింక్ తాగేసి అక్కడ పడిపోయి ఉంటారు. యాన అది అబ్జర్వ్ చేసే వెంటనే బయటకొచ్చేసి అక్కడ లాకర్ దగ్గరికి వెళ్తుందనమాట. తనకు తెలిసిన పాస్వర్డ్ ట్రై చేస్తే ఒక పాస్వర్డ్‌తో ఓపెన్ అవుతుంది. వెంటనే ఆ మోడల్‌ని ఇంకా తనకు ఒక మెమరీ కార్డ్ కనిపిస్తుంది. అవి తీసుకొని బయటికి రాగానే బయట వాడిని చూస్తుందనమాట. ఇందులో ఆ మెయిడ్ పైకొస్తూ ఉంటే తను వెంటనే పక్కన దాక్కుంటుంది. సో మెయిడ్ పైకొస్తుందని చెప్పేసి సూప్ తీసుకురారా క్విన్ కోసం, క్విన్ వస్తున్నాడంట, తనకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అంట, సూప్ చేయమన్నాడని చెప్పి కిందకి పంపించేస్తుంది. కిందకి పంపించగానే థ్యాంక్ యూ అని చెప్తుందనమాట. నువ్వు కూడా జింకే హెల్ప్ చేస్తున్నావా అంటే అవునన్నట్టు చెప్తుంది. నువ్వు ఇక్కడ ఉండుకు, వెంటనే అర్జెంట్గా ఎవిడెన్స్ దొరికింది కదా, పారిపోయి ఇక్కడ ఉన్నానని చెప్పేసి చెప్తుంది తనతో. సరే అని ఇక యాన్ పారిపోదామని కిందకి వెళ్తే అప్పుడే జియు లోపలికి వస్తూ ఉంటాడనమాట. యాన్ గట్టిగా పట్టేసుకుంటాడు పాపం తను పారిపోతుంటే. తను పట్టేసుకొని పైకి తీసుకువెళ్ళిపోయి బెడ్ మీద పడేసి తన మీద పడి తనతో బ్యాడ్గా బిహేవ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. తనేమో గట్టిగా అరుస్తుంది, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని మాత్రం చెప్పకు, ఇంత బ్యాడ్ బిహేవియర్ నీదని చెప్పేసి. పక్కనే మోడల్ చూసి తనకు అర్థమవుతుంది, అంటే తిని లోకర్లో ఉన్న మోడల్ బయటికి తీసిందని చెప్పేసి. తను గొంతు పట్టుకుంటాడనమాట తనని చంపేద్దామని చెప్పేసి. అలా చేస్తూ ఉంటే వెనక నుండి అప్పుడే వాన్ వచ్చేసి అతని మీద అటాక్ చేసి తిని కాపాడుతుందనమాట యాన్ని. యాన్ ఏం చేస్తుందంటే మోడల్ని కూడా తనతో పాటు తీసుకువెళ్ళి కిందకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంతలో జియు కూడా వాళ్ళని ఫాలో అవుతూ కిందకి వెళ్తాడనమాట. కిందకి చిన్నగా వెళ్తూ ఉంటే జియు మళ్ళీ అడ్డుకుంటాడు వీళ్ళని. ఎందుకు అని ఇలా చేస్తున్నావు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోకు, ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోకు, నన్ను కూడా తిరిగి ప్రేమించని చెప్పేసి తన్ని ఇలా చేస్తూ ఉంటాడనమాట. ఎన్నిసార్లు నో అని చెప్పినా సిగ్గు లేకుండా. అప్పుడే వెనక నుండి మన జింగ్ వచ్చేసి అతన్ని అటాక్ చేస్తాడనమాట. జియుని కొట్టేస్తే జియు కింద పడతాడు. సో మనకి ఎవిడెన్స్ దొరికింది, మనం ఇక్కడ నుండి పారిపోదామని చెప్పేసి ముగ్గురికి వెళ్ళిపోతూ ఉంటే జియు పైకి లేచి యాన్ని ఎలా అయినా సొంతం చేసుకోవాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.